హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అందరికీ హ్యాపీ సండే. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారా ఈ సండే రోజు? నేను మాత్రం పత్తి ఏరడానికి పత్తి చేనులోకి వచ్చాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అగ్రికల్చర్ వ్లాగ్ అండి. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగే 9 o'clock ఈరోజు ఇంటి దగ్గర తుప్పర్లాగా పడ్డది ఫ్రెండ్స్. అందుకే నేను 10:30కి వచ్చాను పత్తి చేనులోకి. అయితే నేను నిన్న కాదు 3 days బ్యాక్ నుంచే కూలోనం పిలుస్తున్నాను. సండే రోజు ఎలాగైనా ఖతం చేసుకుందామని. నాతో పాటు ఒకరినో ఇద్దరినో పెట్టుకొని ఈ పత్తి చేను అంతా ఖతం చేసుకొని ఒక 1 week రెస్ట్ తీసుకుందాము పత్తి చేనులోకి పోకుండా అనేసి అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ తానొక్కడు తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు ఈ రోజైతే పని కుదరలేదు ఫ్రెండ్స్. అసలు మార్నింగ్ మంచిగా రెడీ అయిన, వంట చేసుకున్న, తిన్న, బాక్స్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అప్పటి వరకు కూల్గా ఉన్న వాతావరణం అప్పటికప్పుడు చినుకులు పడడం, తుప్పెరలాగా పడడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. తుప్పెరలాగా వర్షం పడడంతో నేను పిలిచిన కూలీలు కూడా రానన్నారు ఫ్రెండ్స్. ఇక ఒక 1/2 hour దాకా వెయిట్ చేసాము, తగ్గుతుంది తుప్పెరలాగా పోతుందేమో అనేసి. అందరుండి చేనులో పోయినాక కొడతాం మళ్ళీ వస్తారా అన్నట్టుగా అన్నారు. కూలీలు కూడా ఎవరు పోకుండా ఆడ నిలబడ్డోళ్ళు కాస్త ఇంటికి వెళ్ళిపోయారు. అదేంటో కానీ 9 గంటలకు కొట్టిన తుప్పర లాంటి వర్షము 10:30కు ఇక ఎండొచ్చింది ఫ్రెండ్స్. ఇక 10 దాకా ఇక నేను చేసానా పోతానా పోనా సరేలే, ఇంట్లో ఏమన్నా బ్లౌజులు ఉన్నాయేమో కుడదామనేసి బీరువా వెతుకుతున్నాను ఫ్రెండ్స్. ఒకసారి బయటికి వెళ్ళి చూసేసరికి ఎండ వచ్చేసింది 10కు. అమ్మో ఎండ కొడుతుంది, ఈరోజు ఎందుకు వేస్ట్ చేసేది, ఈరోజు బాగా ఏరుతాను, సండే రోజే ఫుల్ డే ఏరుతాను పత్తి అనేసి నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను. వస్తారా, ఒకరిద్దరు వస్తారా అని చాలామందికి ఫోన్ చేస్తే మేము రాం అన్నారు. అయితే నేను నిన్న మొన్న మాట్లాడిన కూలోళ్ళ ఇంటికి వెళ్ళాను ఫ్రెండ్స్, వాళ్ళు వస్తారేమో అనేసి. వెళ్ళేసరికి వాళ్ళు కూడా లేరు ఫ్రెండ్స్ ఇంటి దగ్గర. ఏం చేయాలరా దేవుడా అని చాలామందిని అడిగాను. ఇంటి చుట్టుపక్కల అందరూ ఇంటి దగ్గరే ఉర్రు. ఈరోజు ఎప్పుడైనా రావచ్చు వర్షం అనే ఉద్దేశంతో అందరు ఇండ్ల కాడనే ఉంటే 10 మంది దాకా మందలిచ్చాను. మేము రామన్నారు. ఇక చేసేది ఏం లేక నేను పోయి అయినా ఏరుకుంటాననేసి ఇక బోరాలు తీసుకొని నేనే వచ్చాను. అయితే మా చేను దగ్గర అక్కలు ఉన్నారు, 2 అక్కలు. వాళ్ళని అప్పుడప్పుడు వస్తారా పత్తి ఏరనీకి వస్తారా అని అడుగుతుండే. అప్పుడు వాళ్ళు ఉండి సండే వస్తానులే అప్పుడు నువ్వు ఉంటావు కదా వస్తానులే అన్నారు. ఇంకా అదే ఉద్దేశంతో వచ్చే చేను కాడికి వచ్చి కూడా వాళ్ళ ఇళ్ళల్లో పోయి వస్తారా అక్క ఏరుదాము, ఈరోజు నాకు ఖాళీ ఉంది మంచిగా ఏరుదాం అక్క అంటే, ఇంకొక ఆమెనేమో బర్రీ నిందని జున్ను వేసుకుంటా దేవునికి దీపం పెట్టుకుంటా పోయిన నాకు కూడా ఇంత జున్ను పెట్టింది తినమని. తినేసి రాదక్క అంటే, నిన్న మొన్న జ్వరం వచ్చిందిరా నాకు, ఒక మడి ఉంది ఏరేది, బావు కొడు నేను ఆ మడి ఏరుతాను ఓ అక్క అన్నది. ఓ అక్క కడిగిపోతేనేమో నేను కూలోళ్ళని పెట్టి ఏరిస్తాను బదులుకు పోయానురా నిన్న మొన్న. నేను వద్దామని అనుకున్నా కానీ నిన్నటి నుంచి నాకు ఈ జాయింట్ కాడ నొప్పి లేస్తుందిరా, పత్తి ఇట్లా వీకేసరికి నాకు ఇది నొస్తుందమ్మా నేను రానా అక్క అన్నది. ఈ వస్తాన్న కూలోళ్ళు కూడా రాకపోవడం, ఈ అక్కలు కూడా వస్తాం అని ఎప్పుడు అంటుండే కదా, వీళ్ళు కూడా వస్తారని ఎంతో ఓపు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వీళ్ళు కూడా రాలేదు. చేనులోకి వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఇంకా 10:30 అయినా ఇక నేనే ఏరుకుంటాను సాయంత్రం వరకు అని ఇంకా పత్తి చేనులోకి వచ్చి ఇది ఏరాను ఫ్రెండ్స్ పత్తి. ఇక లంచ్ టైం అయింది, అసలు లంచ్ టైం అయింది కూడా చూసుకోలేదు. ఏరుతా నాకు ఈ పత్తి పక్క అయిపోవాలనే ఉద్దేశంతో గబా ఏరుకుంటా 2 o'clock అయింది ఫ్రెండ్స్. టైం చూసుకునేసరికి 2 o'clock అయ్యింది. ఆకలి లేదు ఏం లేదు, నాకు ఈ పత్తి అయిపోవాలన్న మైండ్ సెట్ తోటి పత్తి ఏరుకుంటా. ఇంకా తెచ్చుకున్న అన్నం ఇంటికి తీసుకుపోలేం కదా, ఇక్కడే తినేద్దాం అనేసి ఇక 2 o'clock అన్నం తిన్నానండి. తిని ఒక 5 నిమిషాలు కూడా కూర్చోలేదు, వెంటనే లేచాను. కూలోళ్ళు వస్తేనేమో కూలోళ్ళ ఎమ్మటి పత్తి అయిపోతుందిలే అన్న టెన్షన్ ఉండకపోవు. ఇంకా కూలోళ్ళు రాలేదు కదా, ఒక్కదాన్ని కదా, ఈ వారం అయిపోతే మళ్ళీ ఆదివారం దాకా కూలోళ్ళ కోసం వెయిట్ చేయలేను. ఒక్కరిద్దరు అయితే అస్సలు రావట్లేదండి. ఈ పత్తి కంప్లీట్ చేసుకొని ఒక 1 week రెస్ట్ తీసుకుందాం, కొద్దిగా నార్మల్గా ఇంటి దగ్గర ఉందాము, పిల్లగాడు అడిగింది చేసి పెడదామని అనుకున్నాను. కానీ ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇక చేసేది ఏం లేక నేనే ఏరాను.
6 వరకు ఏరాను ఫ్రెండ్స్. ఇక టైం చూసుకోలేదు. అందరు చీకటి అయింది పోవా పోవా అంటారు. బాటెమ్మటి మేకలు కొట్టుకపోతోళ్ళు బర్రెలు కొట్టుకపోతోళ్ళు అడుగుతుర్రు. ఇంక పోతాను 6 వరకు ఏరాను ఫ్రెండ్స్. ఇక ఇక్కడ మీకు కనిపిస్తున్న దాంట్లో వీడియో కొంచెం వెలుతురు కనబడుతుంది కానీ ఫుల్గా చీకటి అయిపోయింది. ఇక పత్తి అంతా ఒత్తలేదు. తొందరగా అయిపోవాలి ఈ మూల అనేసి నేను కూలోళ్ళు వస్తారనే ఉద్దేశంతో 4 బోరాలు తెచ్చాను ఫ్రెండ్స్. 4 బోరాలల్లో 4 ఒళ్ళు ఇప్పి పెట్టాను. ఫస్ట్ ఓడి మాత్రమే ఒత్తి పెట్టాను. మిగతా 4 ఒళ్ళు ఒత్తి పెట్టలేదు. సరే ఒక బోరాన్లకు తొక్కి పెడదాము, మళ్ళీ రేపు సాయంత్రం వస్తాను కదా, తొక్కుడికే చాలా టైం పడుతుంది, వద్దు ఈరోజే అరగంట లేట్ అయినా సరే అనేసి తొక్కి పెట్టుకుందాం అనేసి అంతా ఒక బోరాన్లోకి తొక్కి పెట్టాను ఫ్రెండ్స్. అంతా ఇంగో ఈ యొక్క ఇది మొత్తం ఏరాను ఫ్రెండ్స్. ఇది అంతా ఆ బోరం మొత్తం సరిగా దొక్కలే కానీ ఆ బోరం నిండా ఏరాను. పత్తి మంచిగానే ఉంది. ఎవరన్నా వస్తే అయిపోతుందేమో అనుకుంటే ఎవ్వరూ రావట్లేదు ఫ్రెండ్స్. ఈ సండే అయిపోతుందేమో, మళ్ళీ సండే అయిపోతుందేమో అని 2 వారాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎవ్వరు దొరకక ఇక నేను ఒక్కదాన్నే ఏరుకోవాల్సి వస్తుంది. ఎవరన్నా వస్తే అయిపోతుందేమో అని చూస్తే సింగిల్గా ఎవ్వరు పోవట్లేదు, అందరు గుంపులుగానే పోతున్నారు. ఇంకో ఒంటరి వ్యవసాయం చేస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. 10 మందిని పెట్టుకుందామంటే 2 ఎకరాల చేను కాదు, 6 ఎకరం వరకే ఉందండి. అంతా ఏరేసాము. లేదు ఏడనో ఒక బుగ్గు ఉంది. ఏడనో ఒక బుగ్గకు నేను గుంపును పెట్టలేనండి. ఒకరిద్దరు వస్తే ఏరుకుందామంటేనేమో ఆ ఒకరిద్దరేమో రాను అంటుర్రు. ఇంకేం చేయాలి, ఇక నా పాలే అవుతట్టుంది ఫ్రెండ్స్. ఇక నేనే నెక్స్ట్ సండే వరకు ఏరుతూనే ఉంటానేమో. నెక్స్ట్ సండేనన్నా పూర్తి కావాలని ఎంతో అనుకుంటున్నాను. ఇంకా ఏమవుతుందో ఏమో ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఏరితే ఇంకా కొంచెం దగ్గర పడు కానీ ఒక 2 కూలోళ్ళు వస్తా అన్నారు. వాళ్ళని రానియకుండా చేసిండు వానదేవుడు. తిప్పల శినుకులు పడి వర్షదేవుడు ఇట్లా ఆగం చేస్తుండండి పంటలన్నీ. అటు వడ్లు కోసుకొని ఇస్తలేడు, తినడానికి వడ్లు ఎండ పోసుకొని ఇస్తలేడు, ఇట్లా పత్తి ఏరుకొని ఇస్తలేడు. రైతుకి ఇంత నష్టాన్ని కలగజేస్తుండండి. ఊటకు వస్తేనన్నా కనీసం ఆ మునుగోడు బాగాన్ని వచ్చి తరి పొలాలు మస్తు మంది పెట్టుకుందురు. 3 ఏండ్లు మా వాగు రాక, మా వాగు వస్తే మంచిగా నాట్లు వేసుకుందురు. వాగు రావట్లేదని చాలా వరకు బోర్లు గుంజుకపోవడంతో చాలామంది నాట్లు వేయట్లేదు ఫ్రెండ్స్. ఏమైనా వాటర్ ఉన్న వాళ్ళే పెట్టుకుంటారు. చాలామంది పడవ పెడుతురు ఈ కారు. ఎందుకంటే ఇది ఎండాకాలం వస్తుంది కదా, ఫిబ్రవరి దాటిందంటే ఫుల్ ఎండలు కొడతాయి, పొలాలు వారాయి. అందుకే ఇక చాలామంది పెట్టట్లేదు. ఈ వచ్చే వర్షం అకాల వర్షం అయినా సరే బాగా ఫుల్గా వచ్చి మంచిగా మా ఊరు వాగు వస్తే మాత్రం మస్తు బాగుండిపోవు. ఈ రాని వర్షం వచ్చి మొత్తం ఆగం చేసింది పంటలన్నీ. ప్రతిరోజు ఈ పత్తి చేనులోకి వస్తేనే ఉన్నాను, పత్తి ఏరుతూనే ఉన్నాను ఫ్రెండ్స్. ఇక ఏరి ప్రాణం అలసిపోతుంది. రెస్ట్ తీసుకుందామన్నా సమయం దొరకట్లేదు అసలు. ఇక నెక్స్ట్ మంత్ అయితే ఇంకా బిజీ అవుతుండొచ్చు, జనవరి. ఇక డిసెంబర్లోనే ఏది చేసుకున్నా డిసెంబర్ నెలలోనే వేసుకోవాలి. అయితే ఇక వచ్చి రాగానే కాలు చేతులు మొహం కడుక్కొని ఈరోజు చికెన్ వండాను కదా, చికెన్లోకి ఏం చేద్దామని రొట్టె చేస్తున్నాను. బాబుండి రొట్టె చేయి మమ్మీ, రొట్టె తిందామని అన్నాడు. అందుకే రొట్టె చేస్తున్నాను ఫ్రెండ్స్. 4 రొట్టెలు చేశాను. ఇది మంచి ప్రోటీన్ రొట్టె అండి, చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుందండి. గోరువెచ్చని వాటర్తో కలిపి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టి చల్లారాక రొట్టె చేసాం కదా, చాలా మెత్తగా బాగుంటుంది రోటీ. రేపటి వరకైనా రోటీ మాత్రం మనం మూతేసి పెడితే రేపు సాయంత్రం వరకు కూడా తినొచ్చండి ఈ రొట్టెలు. అంత మెత్తగా ఉంటాయి, రుచి బాగుంటుంది, ప్రోటీన్ కొవ్వు అనేదే ఉండదు, మనకు మంచి శక్తిని ఇస్తుంది. అలాగే గ్లో కూడా వస్తుందండి, స్కిన్ గ్లో. ఇట్లాంటివి జొన్నలు, రాగులు, సజ్జలు ఇవి తినడం వల్ల స్కిన్ గ్లో కూడా వస్తుందండి. బ్లడ్ కూడా ఐరన్ పుష్కలంగా వస్తుంది మనకు. కాకపోతే నేను బిజీగా ఉండడం వల్ల డైలీ చేయలేకపోతున్నాను. ఎప్పుడు కొంచెం ఖాళీ టైం దొరికినా ఇవి ప్రోటీన్ ఫుడ్ తినడానికైతే చాలా ప్రయత్నం చేస్తున్నానండి. ఇంకో 4 చేశానండి. బాబుకు 2, నాకు 2 అండి. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్